వేణుగానంబు వినిపించనే చిన్ని కృష్ణయ్య కనిపించనే వేణుగానంబు వినిపించనే చిన్ని కృష్ణయ్య కనిపించనే వేణుగానంబు వినిపించనే మన్ను తిన్నాడని ప్రసాదం అడిగిందట లేదు లేదనుచు లోకాలు చూపాడట మన్ను తిన్నావని యశోదం అడిగిందట లేదు లేదంటూ లోకాలు చూపాడట అంత మనగాడంటే పుట్టి కథలేనంటే వాడు కనబడితే చూడాల కనులార వాడిని వేణుగానం వేణుగానంబు ఎవరే వారు ఇంకెవరక్క సుబ్బిశెట్టి బావ గారు సుబ్బుశెట్టి దాపరిస్తున్నాడా అబ్బా నా గొంతు బొంగురుగా పోయే దంతాలకు సలపు ఏమండోయ్? ఏంది సలుపు అలుపు అయిపోయినాకంత సొలిపేగా సలుపేనా సరే గాని వ్యాపారం ఏం చేసావు సంగీతంలో పడ్డావు మన బజార్కు వచ్చినోడు వ్యాపారం ఎవరు చేశాడు మేము చేయడానికి మరి వ్యాపారం ఎక్కి రావట్లా అందుకని అప్పీనంటే ఊరు చూస్తున్నారు డబ్బులు అడిగితే తన్నపోతున్నారు తన్నకేం చేస్తారేంది అందుకని సంగీతం ప్రాక్టీస్ పెట్టి ఏమే ప్రాక్టీస్ పెట్టావేంది సాంఘిక నాటకాలు కొన్ని పౌరాణిక నాటకాలు కొన్ని. ఏ రెండు చెప్పండి సార్ వదిలేదా రెండు వదులు ఇడవమంటారా ఇడువు పంతులు గారు ఎదురుగానే ఉన్నాడు బట్టం మామూలుగా బాను అంత సొలుగుతా ఏంది కోడి తెలిగినట్టు జరుగుతావా అది కాదమ్మా చంద్రమాత అంటే మా ముచ్చుకోసుకోవాలి అంటే ఎంత మీ ఇష్టమేనమాట అంతే మరి దేవి ఏమంటే దేవి అనగానే నాద అనొద్దు అవి అలవాట్లేవుగా మాకు అదే మీ ఎంతసేపు తీసుకోవడం వెళ్ళగొట్టండి అంతేగా మరి దేవి అనగానే అండి అది ఉండ పెడతాను చేతిలో డబ్బులు పెడితే అప్పుడు అంటాం అప్పుడు అనిద్ది అది ఏంది వ్యవహారం అసలు వచ్చిన కానీ డబ్బులో 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 చిపాడు అదే మంచిదో కాదని చూస్తాను అంతా అయిపోయినాక మా జాగ్రత్తలు మాకుంటాయి రాసుకో ఇదిగో తీసుకో నాశనం చేస్తాం ఉండాల నాది చంపుతా చిపాడు దేవి అది వ్యవహారం స్వామి అంటే నేనేమన్నా సన్నాసున్నా నాథ అది కాదే దేవి అనగానే నాదా అనొద్దు మా పతివ్రత చంద్రమతి అంటే మీరేమన్నారు ఇందాక స్వామి అనమన్నారు స్వామి కాదు నాదా అనాలి నాదా అంటే డబ్బులి నాదంట అదిగో తీసుకో పట్టుకో పెట్టుకో లోపల పెట్టుకో దేవి నాదా అట్లయితే ఇప్పుడు కాదు అమ్మటే పని కాదు కస్టమర్లు ఎట్లా ఉన్నాను ఆ ఊరు బయట క్వశ్చన్లో కూర్చొని మాట్లాడుతున్నాను అది కాదండి ఇక్కడ జనం ఉంటారు కదా ఆడైతే గేదెలు ఉంటాయి క్వశ్చన్లో వాటికంత మేత వేసి వాటి పని అవి చూసుకుంటే మన పని మనం చూసుకోవచ్చు అవును ఏం మాట్లాడుకుంటావేంది కష్టంలో ఏ సుఖ దుఃఖాలు మాట్లాడు పాడండి పాడనుకోవట్లా కానీ భక్తయోగ దేవి సుమన సుగువల్లి నా లిల్లి నా బుల్లి బంతి పువ్వా అట్లాగే మాట ముద్దుకోవటంలే లేవులేండి కొత్త డైలాగులు వదిలే చెప్పండి భక్తయోగ పదన్యాసి దేవి
భక్తయోగ పదన్యాసే వానపాసే. మా పంతులు గారు నేర్పాడండి. ఏనానా అందరిలాగొద్దు సుబ్బారావు, వెరైటీగా ఉండాలన్నారా? నీకు 4 పద్యాలు నేర్పాడు, 2 ఎకరాలు అమ్మిచ్చాడు. పోనీలే, అదేమంటే ఊరకొస్తాను ఈ సంగీతం. ఇప్పుడు ఎంతగా న్యాయం జరిగింది అంటావు? జరిగిందిగా న్యాయం. ఆయన జరిగింది. అదేమనంటే నాది కలర్ పోని పీకుతాది అంటాడు. ఆహా, మరి ఇంక నేను ఎందాక పీకించుకున్నాను. కానండి. బావదొరద మరదలకు రాసి ఏయ్! పక్కన కూర్చున్నప్పుడు ఒకళ్ళు నాకు దొరద పుట్టింది, ఎవరికి పోయాలి నేను? నీది నువ్వే పూసుకో. నాది నేను ఎట్ట పూసుకుంటాను? ఏందని న్యాయం ఉండాలి ఎవరికైనా. అంతేనండి. ఏమండి ఇది నచ్చలా, ఇంకోటి చెప్పండి. సరే, ఉప్పు కప్పు రంబు, ఉప్పు కప్పు రంబు చెయ్యేది అడగబోతున్నా. అట్ట చెప్పాడండి. అట్ట అంతేగా నాకు పచ్చం రాదు. పంతులు గారు అట్ట ఏ నుంచి చెప్పాడా? ఇక్కడ నుంచి ఇటు తిప్పితే కానీ చెప్పరాదు. ఉప్పు కప్పు రంబు అది ఎట్ట తిప్పితే పని కావాలి కానీ. ఉప్పు కప్పు రంబు నీ ఎక్క పోలిక నుండు. అక్క పోలిక బావ పోలికే. ఒక్క పోలిక అన్నా. ఒక్క పోలిక. మీకు నేలకు జారిందిలే కొద్దిగా. తొందరగా సరిగా పాడు, గబగబ్బాడు. ఉప్పు కప్పు రంబు ఒక్క పోలిక నుండు. చూడ చూడ రుచుల చాడ వేరు, పురుషులందు పుణ్య పురుషులు వేరయా. విశ్వదాభిరామ ఇసకేసి తోమా. ఎవరిని అంటే అట్టయితే కానీ బాగా కలర్ వస్తారని. ఏవే ఇవాళ బావ బాంచి ఊపు మీద ఉన్నాడే. హరిశ్చంద్ర నాటకంలో ఒక పద్యాన్ని పాటలాగా చెప్పాడు మా గురువు గారు. పాడతాను. ఏనాడు నడచినారు ఈ ఎడారులలోన, ఏనాడు నడచినారు ఈ ఎడారులలోన సలలిత రామాజీ మలకే గాంధీ నడచినారు ఎడారులలోన. ఏనాడు చవి చూచితిరి ఈ కంద మూలములను, ఏనాడు చవి చూచితిరి ఈ కంద మూలములను. సర అజాన్న భోజనమే కాని. బాగుందా? బాగుంది. ఇంకేమన్నా అయిపోయిందా? ఇంకా అంతవరకు 2 ఎకరాలకు అంతవరకు చెప్పాడు. ఇంకా ఎగాడ 2 ఎకరాలకు ఇదే చెప్పింది. అంతే చెప్పాడు. విద్య ఇది మొత్తం ఇదేనా ఈ విద్య? అమ్మ. ఏమే బాగా హుషారుగా ఉన్నాడే. బావగారు కురిపిస్తాడు చూడు వాన. ఇప్పుడు జల్లు కురిపించింది చాలా. కురిసింది వాన నా గుండెలోనా, నీ చూపులే జల్లుగా. కురిసింది వాన నా గుండెలోనా, నీ చూపులే జల్లుగా. ముసిరే మేఘాలు ఒసరే రాగాలు, ముసిరే మేఘాలు ఒసరే రాగాలు. కురిసింది వాన. అల్లరి చేసే ఆశలు నాలో పల్లవి పాడేను. తొలకరి వయసు గడసరి మనసు నీ జత కోరేను. దిగువు ఇంకేలా దరికి రావేలా, దిగువు ఇంకేలా దరికి రావేలా. కురిసింది ఏంది కాసేపు డబ్బులు పైన ఊపుకొనిరా. ఊపుకుంది వాళ్ళ తర్వాత అల్లే పక్క జరుగు. వేసేటప్పుడు ఎవరు అడ్డం ఉన్నా నాకు ఇసుకొస్తుంది. ఎక్కడో
అంగళ ఎన్న వెడితిట్టు వాంగో వాంగు ఎన్న సత్తుకు ఏ జేబులో పెట్టానబ్బా ఏమండి సొమ్మంతా ఒక జేబులో పెట్టుకొని రారా మొన్న డబ్బులు మొత్తం ఒక జేబులో పట్టుకొని బస్ స్టాండ్లో బస్సు ఎక్కుతుంటే ఆ, లావుగా ఉందని ఆ మూట అనుకొని ఈ మూట పట్టుకొని తీసుకురా. నెల రోజులు అల్లాడిపోయా మా బాధలు మాకుంటే మీకెందుకు వేయటం కావాలా ఏంటి ఏక్ సావు సావు ఏరుకోండి ఏ సావేంది అరే 100 అండి 100 ఏరుకోండి అదా ఆ, ఏమండి ఇదేనా 100 నీ 100 అవి మొత్తం తీసి మా చేతిలో వేసేటప్పుడు చెప్పాలా ఏమని? ఏమన్నా కింద అయిపోకుండా తీసి చేతిలో పెట్టమని ఏమండి ఇది మా ఇల్లు మా ఇష్టం మేము ఏమంటే వేయాలి తీయమంటే తీయాలి ఏం వేసానో వేసా ఇంకా తీసే పనే లేదు తీవా వేసేటప్పుడు ఎవడైనా బాగానే ఉంటుంది తీయాలి అంటే అంత బాధ మీకేం తెలుసు తీయలేదానికి అమ్మని కేకేస్తా అమ్మతోటి పని ఎందుకు మనం నడుచుకున్నావా తీయండి తీయాల్సిందేనంటావా అడవుడు కానీ గబగబా గబగబా వంగొత్తాయేంది అది వేయటం అంత తేలిగ్గా తీయాలంటే శ్రీరామచంద్ర నారాయణ ఎన్ని కష్టాలు వచ్చాయిరా నాయనా శ్రీరామచంద్ర నారాయణ ఎన్ని కష్టాలు వచ్చాయిరా నాయనా. ఓయ్, నా డాన్స్ తర్వాత చూద్దుగా నువ్వు తీవయ్యా. ఏమైంది బావగారి ప్యాంట్ బరెస్ట్ అయింది నా ఏమైంది ప్యాంటు బరస్ట్ అయితే ఈ ఊళ్ళో ఏ టైలర్ గాడి పోయినా సారడు ముక్కేస్తే కవరప్ అయింది అదే నీ సెంటర్ బరస్ట్ అయింది అనుకో ఊరి బయట తాటాకులు కుర్చీల్లో బతకాలమ్మా అయినా మాకెందుకు బరెస్ట్ అయింది మాదంతా సాలంగా చాలా ఉంటది వైశాల్యం పెంచుకోదు అదేలే మాట వరుసకంటారు తీ. అంతేనా ఇంకేమైనా ఉందా తీసుకోండి పండగ చేసుకోండి అంతేనా ఏమైనా ఉందా ఇంకేం లేదు ఏం లేదా? ఈ మాత్రపు దానికేనా ఇంత మిడిసిపాటు ఓయబ్బో ఈ ముస్తాబంతా మా కోసమేదా భవానీ శంకర్ ఏయ్! భవానీ శంకరం పేరు ఎత్తావనుకో గుత్తి గుత్తి అంత పని ఎందుకు మనకి వద్దులే అసలు మనకి మామూలు కూర్చొని మాట్లాడుకో జాగ్రత్త జాగ్రత్త భవానీ గారిని ఏమన్నా అన్నాం అనుకో అదేలే అట్టంటి వాళ్ళు కాక మీరు మాటినేది ఏయ్, డబ్బులు ఇచ్చే వాళ్ళకి ఎందరో మాయ చేసే వాళ్ళకి వెళ్ళి మాటినేది అది సరే గాని నాకు ఓ మాట చెప్పి వెళ్ళావు ఏందండి గుర్తులేదా నాకేం గుర్తులేదు ఏయ్, నాకు చీరలేయి నా లంగాలే మా అమ్మ దుప్పట్లే అసలు మీకు విషయం చెప్పలేదా మయ్యకి బాగలేదండి చుచ్చుకుంటే హాస్పిటల్లో చేర్పించామంటే కొట్టు తాళాలు వేసాం హాస్పిటల్కి ఇంటికి తిరుగుతున్నాం ఇప్పుడేం చెప్పారు మొన్న బాగానే ఉందన్నారండి మరి ఇప్పుడు ఫస్ట్ లో హాస్పిటల్ తీసుకుపోయినప్పుడు డాక్టర్ గారు పిలిపించారు అబ్బాయి సుబ్రహ్మణ్యేశ్వరరావు మీ ఏ పని అయిపోయింది తోచి తీసిపోమన్నాడు ఆ, నలుగురు తీసుకొని మంచం వేసుకొని తీసుకుపోయా తీసుకొచ్చి మళ్ళీ ఇంటికి చేర్పించా ఇప్పుడు బాగానే ఉందండి కదా ఈ మధ్య గురక ఎక్కువైంది ఇంకా ఆ. ఇంకా అయిపోయే టైం వచ్చింది అన్నాడు ఇప్పుడు రాంగ పొంగ ఫైనల్ గా ఏం చెప్పారు ఇంకా అయిపోయింది గురక ఎక్కువైంది ఆయాసం తగ్గింది జ్వరం తగ్గింది గురక ఎక్కువైంది అన్నాడు అక్క అంత అబద్ధమేనే ఏమి పొద్దున నువ్వు నేను అమ్మ గుడికి వెళ్ళామా వెళ్ళాంగా అక్కడ వీళ్ళ నాన్నగారు మన అమ్మగారు గుడి వెనక గంట సేపు గుసా 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 గుసాలు ఆడుకున్నారే నేను చూసా గుస్సా గుస్సా మాట్లాడుకున్నారు ఏమండి జ్వరం తగ్గి తిరిగిపోయొచ్చు కొబ్బరికాయ కొడతా అన్నాడు మా నాన్న. కొబ్బరికాయ కొట్టాడా కొబ్బరికాయ కొట్టి పోయి కొబ్బరికాయ కొట్టి దండం పెట్టుకున్నాడు రావద్దు సచ్చినోడు రావద్దు గుడి వెనక మీ అమ్మ కనపడతాడు అవును కనపడిద్ది ఏం చేస్తుంది అమ్మ వెనక? ఏం చేసిద్ది పూలు కోసిద్ది పూజ చేసిద్ది పూలు కోసుకుంటుందో పూజ చేసుకుంటుందో మాకేం తెలుసు అంతేగా మయ్యని చూసి ఇట్లా చెయ్యి అలవాటు పడి బాణంగా తీసి సచ్చినోడు పోయాడు ఇద్దరు కలిసి గుడి వెనక కూర్చుకొని గుసా 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 గంట సేపు వేసుకున్నాడు ముచ్చటి ఆ గుసగుసలో ఏం జరిగిందో బిల్ల బీటుగా ఇరుచుకొని పడిపోయాడు అప్పుడు హాస్పిటల్ తీసుకెళ్ళాం మీ దయ వల్ల అమ్మగారు దయవాళ్ళు ఇప్పుడు బాగానే ఉందిలే కానీ బాగానే ఉందా ఏమండి ఏమండి ఎన్ని రోజుల నుంచి వస్తున్నా వస్తున్నావుగా ఎన్నిసార్లు మీ చుట్టూ తిరిగావుగా నా పని ఏమైనా వైనమైందా ఏంది చెప్పు నాకేమైనా జరిగిందా ఏం జరగాలి
రోజు రావటం వస్తావు నేను పోవటం పోక మీ ఇది న్యాయమేనా? ఏందో ఆ న్యాయం చెప్పు. మా బాబాయ్ చెప్పాడు అమ్మాయి సుబ్రహ్మణ్యం నీ పని జరగాలంటే ఆ, నీ పైన ఏదో ఒక వైనం చేసుకోమన్నాడు. ఏదో ఒకటి చెయ్యి. అక్క నేను చేస్తానే. చెయ్యివే. నువ్వు వద్దులే నీకు దండం పెడతా అక్క చేస్తుంది. నన్ను ఏదో ఒకటి చేసి పంపి ఏదో ఒకటి చేయాల్సిందే. సుబ్బులు దీన్ని పంపించి డబ్బులు ఇచ్చాడు. పోయింది కూడా అదే. పోయింది, పోయింది. పోయింది. నీ డబ్బులు దానికి వద్దంటలే, నువ్వు నాకెత్తున్నావు. సుబ్బులు చింతలు సుబ్బులు చింతలు సుబ్బులు చింతలు ఆ, సువ్వి 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 చూడర బుల్లోడా నువ్వే కావాలి. సువ్వి 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 చూడర బుల్లోడా నువ్వే కావాలిరా. అసలే నా వయసు లేక ఆపై చలిగాలి మోత. అసలే నా వయసు లేక ఆపై చలిగాలి మోత. ఆపై మన బతుకే మోత. తాజాన మూత ఏమండి తాసాణ మూత మీకు తెలుసా? ఇంత వయసు వచ్చింది తాజాన మూత అంటే మీకు తెలీదా? తెలీదండి. తాజాన మూత అంటే ఎట్ట చెప్పాలబ్బా నాకు చిక్కేస్తుంది. ఎట్టోకంట చెప్పలేదు. తాజాన మూత తాజాన నవ్వి నాకు కూడా తెలియదు. సువ్వి 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 నువ్వే కావాలి. ఎగిరే కన్నుల్లోన నువ్వే, రగిలే గువ్వల్లోన ఎగిరే గువ్వల్లోన నువ్వే, ఆపై కింద మీద నువ్వే. ఏమండి ఏంది? పోతే పోయింది, ఎంత సొమ్ము పోతే పోయింది. నేను ఒక్కసారికి పైన ఉంటానండి. పైన ఉంటావా? బాగా ఆలోచించుకోండి. మా బాబాయ్ చెప్పాడు ఆ సుబ్బారాన్ని పైన ఉంటేనే పని పోయిన వేద్దాను. అంతేనా? గుర్తుపెట్టుకో. ఏమండి పైన అంటే ఆ పైన కాదు, శంకుది గంట కొడతారే ఆ పైన. ఆడ ఆ పైగా అట్టయితే వద్దులే, నేను కిందనే ఉంటాను. కిందే ఉంటాను. సువ్వి 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 సువ్వి